పర్యావరణ పరిరక్షణ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్లో విద్యార్థులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాలు. బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి రక్షించాలి. పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. మానవాళి ఉనికి ప్రశ్నార్థకం కాకూడదంటే పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యల నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతిని కాపాడుకోవటంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. సీడ్ బాల్స్ ద్వారా అడవుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యం పాటించిన కారణంగానే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయి. అటు ఉష్ణోగ్రతల దగ్గర నుంచి వర్షాల లోపం కానీ, అలాగే అనారోగ్యం పాలవడం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యావరణ సమతుల్యాన్ని పాటించిన కారణంగానే ఈ పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టమని ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఈరోజు ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంత ప్లాస్టిక్ కానీ వేరే వేస్ట్ అంతా కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ కూడా వదిలేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మనం బ్రతకడానికి మనకి భూమి మీద మనం ఉంటాం, గాలి, కానీ సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జాతులు ఇవాళ ఈ పర్యావరణ ఏదైతే మనం చేస్తున్నటువంటి వ్యర్థాలన్నీ సముద్రంలో కలపడం వల్ల అక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. అది కనిపించిన నష్టం, అది భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయే నష్టం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన బీచెస్ని క్లీన్గా ఉంచుకోవాలి. వ్యర్థాలని అవసరమైతే శుద్ధి చేసి మాత్రమే కలపాలి తప్ప ఇవాళ పొల్యూషన్, ఎందుకంటే చాలా కంపెనీల నుంచి కానీ చాలా నుంచి కానీ వితౌట్ ట్రీట్మెంట్ చేయకుండా వాటిలో వదిలేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మన అందరికీ భవిష్యత్ తరాలని కాపాడుకోవాలంటే ఈ పర్యావరణ సమతుల్యాన్ని పాటించుకోవాలి. దానికి ఎలాంటి వ్యర్థాలని కూడా ఎక్కడ కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టాం. పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఇది నిరంతరం జరిగే విధంగా ఒక ప్రక్రియ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకుంటాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి చోట కనీసం ఒక చెట్టన్నా నాటండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నా దాన్ని తీసేసి దాన్ని రీసైకిల్ చేసే దానికోసమో, లేకపోతే అసలు యూజ్ చేయటానికి పనికిరాని వస్తువులను దయచేసి వాడొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. సార్, కృష్ణా నది చాలా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయని చెప్పి క్లీనేజీ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. దీని తర్వాత కృష్ణా నదికే పుష్కరాలు ఉన్నాయి. దానికి ఏమన్నా స్పెషల్గా ప్రోగ్రామ్స్? ఖచ్చితంగా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు జరగబోయే పుష్కరాలు అఖండ గోదావరి కుంభమేళా అవుతుంది. అది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. గతంలో కూడా పుష్కరాలు చేసినటువంటి అనుభవాలు, ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పుష్కరాలు జరిగినాయి. అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినాయి. ఖచ్చితంగా ఈరోజు కూడా ఎవరైతే వ్యర్థాలని కనీసం బయటికి వదలాలన్నా కూడా దానికి ఎస్టీపీలు, అక్కడ ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. వాటినన్నా ఏర్పాటు చేసుకుని వాటర్గా మార్చి బయట మాత్రం వదలాలి తప్ప నదులను లేకపోతే సముద్రాలను కలుషితం చేస్తామంటే మటుకు చూసుకునే లేదు. రేపు జరిగే పుష్కరాలు అఖండ గోదావరి కానీ అఖండ కృష్ణ పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున కోట్లాది మంది, అది ఎన్ని రోజులు చేయాలనేది కూడా త్వరలోనే కార్యాచరణ తయారు చేసుకుని మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయి.